టీడీపీ అధినేత చంద్రబాబుపై సిఐడి మరో కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా పీతల సుజాత, A2 గా చంద్రబాబు, A3 గా చింతమనేని ప్రభాకర్, A4 గా దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లను సిఐడి ఫిర్యాదులో పేర్కొంది. ఇక ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏపీ సీఎండీ ఫిర్యాదు చేసింది. నేడు ఈ కేసు విచారణకు రానుంది. మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసులో హరికృష్ణతో పాటు టెరాసాఫ్ట్ ఎండీకి సంబంధించిన 7 స్థిరాస్తుల అటాచ్ కు ప్రతిపాదన అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై సిఐడి మరో కేసు నమోదు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, శిల్ప, చంద్రబాబు పైన ఏసీబీ కోర్టులో మరొక కేసు నమోదైంది. ఏదైతే టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపైన ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసుని సిఐడి అధికారులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం చేకూర్చేలాగా వ్యవహరించారు అంటూ ఏపీ సీఎండీ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి విచారణ కోసం ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ఈ రోజు ఏదైతే స్థిరాస్తులకి సంబంధించినటువంటి అటాచ్మెంట్ ప్రతిపాదన ఉందో దానికి సంబంధించి కూడా ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇసుక అక్రమాలకి సంబంధించిన కేసులో A1 గా మాజీ మంత్రిగా ఉన్నటువంటి పీతల సుజాత, A2 గా చంద్రబాబు నాయుడు, అలాగే A3 గా చింతమనేని ప్రభాకర్ తో పాటుగా A4 గా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లను కూడా సిఐడి అధికారులు చేర్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఈ రోజు కేసు కోర్టులో ఏసీబీ కోర్టు స్వీకరించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసులో కూడా ఏదైతే 7 స్థిరాస్తులకి సంబంధించినటువంటి అంటే హరికృష్ణతో పాటుగా టెరాసాఫ్ట్ ఎండీకి సంబంధించిన ఈ 7 స్థిరాస్తులకు సంబంధించిన అటాచ్ ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సిఐడి అధికారులు ఈ రోజు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరొక కేసు చంద్రబాబు నాయుడు లిస్ట్ లో పడింది అని చెప్పుకోవాలి. ఈ ఇసుకకి సంబంధించినటువంటి కేసులో కూడా సిఐడి అధికారులు మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తరఫున న్యాయవాదులు వీరందరినీ ఎట్లా ఎదుర్కొంటారు అనేది ఒక ప్రశ్నగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న ఏపీ ఫైబర్ గ్రిడ్ కి సంబంధించినటువంటి కేసులో కూడా ఈ స్థిరాస్తుల అటాచ్మెంట్ అనేది కూడా కావాలని కక్ష సాధింపు చర్యగా తీసుకుంటున్నామని చెప్పి టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. శిల్ప, అయితే కాంతి, చంద్రబాబుని అంటే అదనపు షరతులకు సంబంధించి మరి ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో రిజర్వ్ చేసింది, మరి ఈ రోజు వెలువరించే ఛాన్స్ ఉందా? చంద్రబాబు నాయుడుకి సంబంధించి బెయిల్ పైన విడుదలైన సందర్భంగా కొన్ని షరతులను విధించడం జరిగింది. దానికి సంబంధించి అదనపు షరతులు విధించాలి అంటూ సిఐడి పిటిషన్ వేయడం జరిగింది. ఇది కూడా ఈ రోజు అంటే వాదనలు పూర్తయిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. ఈ నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించిన తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలు చేయకూడదని, అలాగే మీడియాతో మాట్లాడవద్దని 2 DSPలను ఆయనతో పాటు ఉంచాలని చెప్పి సిఐడి తరఫున న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో న్యాయవాదులు చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు దీనికి అభ్యంతరం తెలపడం జరిగింది. సో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పుని రిజర్వ్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత స్కిల్ స్కామ్ కేసులో ఏదైతే సిఐడి అదనపు షరతుల కోసం వేసిన పిటిషన్ పైన కూడా ఒక తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అలాగే ఇసుక కేసుకు సంబంధించి కూడా అంటే ఎటువంటి ఆధారాలు సిఐడి దగ్గర ఉన్నాయి, ఏ ఆధారాలు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది? ఇసుక కేసు అనేది పూర్తిగా ఈ అక్రమాలు అంటే ఏపీ ఎండీసీ సీఎంఓకి ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో సీఎండీ ఇచ్చిన ఫిర్యాదులో ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చేలాగా దాదాపు 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు కూడా వీరు అక్రమ ఏదైతే నిధుల మళ్లింపు అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం తరఫున
ఏదైతే సిఐడి అధికారులకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఒకవేళ దానికి సంబంధించిన కేసు ఏసీబీ కోర్టు స్వీకరించినట్లయితే దానికి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేయాలంటే కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో టీడీపీ తరఫున న్యాయవాదులు దానికి సంబంధించిన కౌంటర్ ని కూడా సిద్ధం చేసుకుని రావాల్సిందిగా న్యాయస్థానం సూచించే అవకాశం కనిపిస్తోంది. అయితే సిఐడి తరఫున న్యాయవాదులు ఈ రోజు 2 పిటిషన్స్ ని అంటే ఒకటి ఇసుక అక్రమాలకు సంబంధించిన కేసుకి సంబంధించిన పిటిషన్, అలాగే ఏపీ సైబర్ గ్రిడ్ కి సంబంధించినటువంటి కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి హరికృష్ణతో పాటుగా మిగిలిన అంటే 7 స్థిరాస్తులకు సంబంధించి పెరాస్ ఆఫ్ సంబంధించిన స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో కూడా ఈ రోజు రైట్ కాంతి, థ్యాంక్ యూ.